ఎందుకు చేస్తాం? మన కోసం, మరొకటి మన యొక్క కుటుంబం కోసం, మరొకటి సమాజంలో ఉండేటటువంటి సమస్త జనుల్లో కూడా సుభిక్షంగా ఉండాలని మనము ఈ యొక్క పూజ చేస్తూ ఉంటాం. మనం పూజ చేస్తున్నామంటే ఏదో మనము ఈ రోజున పూజ చేయాలి అనుకున్నంత మాత్రాన పూజ జరిగిపోదు. మనకు తెలియకుండానే ఎన్నో గొప్ప శక్తులు మనకు సహాయం చేస్తూ ఉంటాయి. దేవాలయం వరకు వెళ్ళాలన్నా, ఏదైనా ఒక గురువుని సంప్రదించాలన్నా, ఏదైనా ఒక మంత్రం జపం చేయాలన్నా, ఆ ప్రదక్షిణ చేయాలన్నా మన లోపల ఉండేటటువంటి సమస్తమైనటువంటి శక్తి కేంద్రాలు మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు 7 శక్తి కేంద్రాలు మనకు దోహదపడుతూ ఉంటాయి. ఈ 7 శక్తి కేంద్రాలు ఏమంటున్నా మన ధర్మం అంటే 7 పూర్వ జన్మల యొక్క వాసనలు. మీ అందరికీ అర్థమవుతుందా? 7 పూర్వ జన్మల యొక్క వాసనలు. మనము ఈ రోజున చేసిన పుణ్యమంతా ఎక్కడ జమ అవుతుంది? ఏదైనా మనం ఒక బ్యాంక్ అకౌంట్ లో డబ్బు మనం వేస్తే ఆ డబ్బు ఎక్కడ జమ అవుతుంది? మన అకౌంట్ లో జమ అవుతుంది, అంతేనా? మరి మనం చేసుకునేటటువంటి యొక్క పుణ్యము మన జన్మకాత మూలాధార చక్రము అనేటటువంటి చక్రంలో ఇది సేవ ఉంటుంది. ఈ రోజున మనము మంచి మాటలు, ఒక మంచి విధానాన్ని, ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా బాగుంటాం. ఎందుకు? మన మంచి మార్గాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి. అలాగే మన యొక్క సంతానం కూడా బాగుంటారు. వారు ఎక్కడున్నా సరే సుభిక్షంగా ఉంటారు. అలాగే మనకు మన వంశం ఎప్పుడు సిరి సంపదలతో, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతూనే ఉంటుంది. దీనికి కారణం ఎవరు? మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇంత గొప్ప హిందూ సమ్మేళన కార్యక్రమం ఆస్వాదిస్తున్నాము. దానికి కారణం ఎవరు? మన పెద్దలు, మన తల్లిదండ్రులు. వారు సంస్కారం నేర్పారు మనకి. వారు ఒక సంస్కారవంతమైనటువంటి మార్గంలో ఉంచారు మనల్ని. అందుగురించి మనము ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాం. మనం మన పిల్లలకు నేర్పాలి. వారు అవలంబించినటువంటి పుణ్య కార్యక్రమాలు మనం కూడా చేస్తూ ఉన్నాం. ఇవి మరింతగా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనము ఒక్కొక్కరం ఒక్కొక్క పరమాత్మను, ఒక్కొక్క దేవతను ఆరాధన చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనకు 33 కోట్ల మంది. మీరు విన్నారు ఎక్కడైనా ఈ మాట? విన్నారు ఎక్కడైనా మీ మాట? మీరు 33 కోట్ల మంది దేవతలు అంటే ఎలా అనుకుంటున్నారు? ఉండాలనుకుంటున్నారు 3 కోట్ల మంది? మీరు గోమాతను చూసారా? గోమాత యొక్క చిత్రపటం చూసే ఉంటారు. చాలా మంది తలలు చెలమలలో ఉంటుంది. ఆ గోవు యొక్క కంఠంలో ఎవరుంటారు? గోవు కంఠంలో ఎవరుంటారు? శంకరుడు. మీ కేశవ స్వామి అంటారు. మీ కేశవానికి సంబంధించినటువంటి ఆ కేశవుడే గోమాత యొక్క కంఠంలో ఉంటారు. గోమయంలో ఎవరు ఉంటారు? గోమయంలో లక్ష్మీమాత ఉంటుంది. గోమయంలో. గోక్షీరంలో ఎవరు ఉంటారు? శ్రీ మహావిష్ణువు ఉంటారు. గోమూత్రంలో ఎవరు ఉంటారు? ధన్వంతరి ఉంటారు. గోమూత్రంలో ధన్వంతరి, గోమయంలో లక్ష్మీదేవి, గోవైపు కంఠంలో శంకరుడు ఉంటారు. ఒక పరిశోధన, పండిత్ రాజీవ్ దీక్షిత్ అనేటటువంటి ఒక మహానుభావుడు. ఆయన కూడా మన యొక్క ధర్మం కోసం పోరాడే మహానుభావుడు. ఆయన గాంధీనగర్ లో ఈ యొక్క గోమాతకు సంబంధించి ఒక పరిశోధన చేశారు. యథార్థాన్ని చెప్పాలంటే మనందరం కూడా గోవు యొక్క పాలను తాగే వాళ్ళం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గేదెలు లేవు, మనకి ఉన్నాయా? గేదెలు మనం దిగుమతి చేసుకోబడ్డాయి ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో. పూర్వం నుండి కూడా మనకు గోవులు మాత్రమే మన సంపద. అందుగురించే పూర్వం నుండి 3 రకాల భూములు ఉంటాయి మనకి. ఒకటి గుడి మాన్యాలు. విన్నారా మీరు ఎక్కడైనా? ఇప్పటికి కూడా మీరు చూస్తూ ఉంటారు. గుడి మాన్యాలు అంటే ఆ గుడికి సంబంధించినటువంటి భూములు. దాని జోలికి ఎవరు వెళ్ళొద్దయ్యా అని చెప్తారు పెద్దవాళ్ళు. మరొకటి బడి మాన్యాలు.
బడి మాన్యాలంటే ఆ రోజున బడులు లేవు, మనకి గురుకులాలు ఉన్నాయి. ఆ యొక్క గురుకులాలకు సంబంధించినటువంటి మాన్యాలు. మూడవది గోచర మాన్యాలు. గోచర మాన్యాలు అంటే గోవులు. గోవులకి సంబంధించి మేత వేయడానికి, తిరగడానికి సమృద్ధిగా ఉండేటటువంటి భూములు. ఈ మూడు కాకుండా కొద్దిగా మనము ఏదో ఒక ప్రాంతంలో ఉండి నివసించేటటువంటి వాళ్ళు, అంటే అక్కడ గుడులకు గాని, దేవాలయాలకు గాని, గురుకులాలకు గాని, గోచర మాన్యాలకు గాని ఎటువంటి నష్టం కూడా కలగకుండా మనం జీవించేటటువంటి ధర్మంలో, సనాతన ధర్మంలో జీవించేటటువంటి వాళ్ళు. గోవులు